తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. గుంటూరు జిల్లాలో ఈ లడ్డు మీద ఆరోపణలతో మొదలైన ఘర్షణ అరెస్టులకు దారి తీయడము, ఇళ్ల మీద దాడి చేయడం చూసిన తర్వాత కుల కోణంలో సెన్సిటైజ్ చేస్తోంది రాజకీయం రాష్ట్రాన్ని. కాపు వర్సెస్ అదర్స్ అని, కాపు ఓట్లన్నిటికీ ఫలానా నాయకుడు ప్రతినిధి అన్నట్టుగా ఇలాంటి ప్రొజెక్షన్ జరగడము, చర్చలు జరగడము, ఎప్పుడు ఒక 30-40 ఏళ్ల కిందటి నాటి పరిస్థితులతో కంపేర్ చేయడము, వంగవీటి రంగా అప్పుడు ఇట్లా జరిగింది, ఇలాంటి ప్రొజెక్షన్స్ అన్ని వస్తూ ఉన్నాయి. అసలు కులం బేస్డ్ గా జరుగుతున్న ఈ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు కులం అనే దానికి రాజకీయంగా పలానా పార్టీతోనో పలానా నాయకుడితోనో ఉంటుంది కులం అని చెప్పొచ్చునా? కాపులు వచ్చేసి చిరంజీవిని, పవన్ కళ్యాణ్, వంగవీటి రంగను వీళ్ళు ఓన్ చేసుకుంటుంటారు. వాళ్ళు వచ్చేసి కాపులు అని చెప్పేసి. మరి అటువంటి చిరంజీవి సినిమా యాక్టర్ గా ఉంటూ మెజారిటీ కాపు కులస్తులు ఉండే పాలకులలో ఒక డాక్టర్ చేతిలో ఓడిపోయినాడు. పవన్ కళ్యాణ్ 2 చేతిలో పోటీ చేసి మెజారిటీ ఉండే కాపు కులస్తులు ఉండే చోటనే ఆయన ఓడిపోయినాడు. వంగవీటి రంగా ఆయన మిస్సెస్ వచ్చేసి రత్నకుమారి కమ్మ. కాబట్టి తర్వాత 1987 జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ఒకసారి తీసుకోవాలి. 1987లో అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ కు, మండల పరిషత్ కు డైరెక్ట్ ఎలక్షన్స్. ఎన్టీ రామారావు పుట్టిన కొత్తలో 4-5 ఏళ్ళు అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు రాష్ట్రంలో 23 జిల్లాల్లో హైదరాబాద్ నగరం పోయింది కాబట్టి 22 జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరిగినాయి. ఆ 22 జిల్లా పరిషత్తుల్లో 19 తెలుగుదేశం పార్టీ గెలిచింది, కేవలం 3 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఆ కాంగ్రెస్ గెలిచిన 3 ఎక్కడ? కృష్ణా, గుంటూరు, కర్నూలు. జనరల్ గా అందరూ ఏమనుకుంటారు, కృష్ణా గుంటూరు మెజారిటీ కమ్మా డామినేటెడ్ ఏరియా అని కదా. ఎన్టీ రామారావు తెలుగుదేశము కమ్మాని కదా, చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కమ్మ. కానీ కమ్మా డామినేటెడ్ ఏరియాలో కమ్మా డామినేటెడ్ పార్టీ ఆడ ఓడిపోయింది. రెడ్డి డామినేటెడ్ అనుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ. రెడ్డి డామినేటెడ్ ఏరియాలో కమ్మ పార్టీ అనుకుంటే పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ. రాయలసీమ అంతా రెడ్లు ఎక్కువ అనుకుంటారు కదా, నెల్లూరు. ఇక్కడేమో టీడీపీ వచ్చింది, అక్కడేమో కమ్మ వాళ్ళు ఎక్కువగా ఉన్న చోట కాంగ్రెస్ వచ్చింది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇప్పుడు ఏ నాయకుడైనా గానీ, ఏ పార్టీ అయినా గానీ అందరి వాడు అందరి పార్టీ అనేదే నాలుగు సస్టైన్ అవుతుంది తప్పని చేసి, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ వెలమ ఎంత పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఆవులు మళ్లించేవాడే అర్జునుడు, అంతే తప్ప సత్తా ఉండేవాడే నాయకుడు తప్ప అది మతమా కులమా. ఇప్పుడు తమిళనాడులో మనం అందరం చెప్తాం ఇప్పుడు కూడా తమిళ భాషాభిమానం ఎక్కువ మిగతా అందరికంటేనే. కానీ ఎంజి రామచంద్రన్ తమిళియన్ కాదు, జయలలిత తమిళియన్ కాదు, కరుణానిధి తమిళియన్ కాదు, ఇంకా కరుణానిధి తమిళియన్ అంటే స్టాలిన్ తమిళియన్ అనుకోవాల్సిందే, ఈవెన్ రజనీకాంత్ తమిళియన్ కాదు. కాబట్టి ఏమి వాళ్ళు నాయకులు, సత్తా ఉంది కాబట్టి సత్తా ఉండేవాడు ఆవులు మళ్లించేవాడే అర్జునుడు తప్ప దానికి మతము కులము అవి తాత్కాలికంగా. ముద్రగడ పద్మనాభం తీసుకుంటే కులముద్ర లేనంత వరకు పెద్ద లీడర్ గా గెలిచాడు, ఎప్పుడు ఓడిపోలే. కులముద్ర పడినాకనే ఓడిపోయినాడు. కాబట్టి ఈవెన్ మతం తీసుకున్నా గానీ ఇక్కడ నాకు తెలిసి ఏదో ఒక మతంలో పుట్టాం కాబట్టి రాస్తారు. కానీ నాస్తికులు 30% నాస్తికులు ఉన్నారు సమాజంలో. మన దేశంలో కొంత దాంట్లో హిందువులు ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే మెజారిటీ ఉన్నారు కాబట్టి. ఈవెన్ అమెరికాలో వచ్చేసి క్రైస్తవులు దేశంలో అక్కడ 30% నాస్తికులు ఉన్నారు. ఇంగ్లాండ్ లో నాస్తికులు ఉన్నారు. కొంతగా ముస్లిం కంట్రీస్ తక్కువేమో గానీ క్రిస్టియన్ కంట్రీస్ లో నాస్తికులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కూడా వచ్చేసి నా పేరు వచ్చి నా యొక్క సర్టిఫికెట్ లో నేషనాలిటీ ఇండియన్, రిలీజియన్ హిందూ అని ఉంటుంది. కానీ నేను వచ్చేసి హిందూ మతపిచ్చేం లేదు నాకు. అదేవిధంగా 30% నాస్తికులు ఉంటారు. ఏమనుకుంటున్నారు వచ్చేసి, అబ్బా లడ్డు మీద హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే జగన్ కు హిందువులందరూ వ్యతిరేకమవుతారు, మనం హిందువుల గురించి చెప్తే మన హిందువులందరూ మనకు ఓట్లేస్తారు అనే యాంగిల్లో రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. మీరు రాజకీయ పార్టీలు ఇట్లా ఉన్నాయి, ప్రజలు అట్లా ఉండరు, చరిత్ర చూస్తే తెలుస్తుందని చెప్తున్నారు. అయితే మీడియా ఈ మధ్యకాలంలో బరి తెగించి కుల సూత్రీకరణ చేస్తా ఉంది కదా. కమ్మ కాపు డెడ్లీ కాంబినేషన్, వాళ్ళిద్దరూ కలిసినంతకాలం వాళ్ళని ఎవరూ ఓడించలేరు. పవన్ కళ్యాణ్ దగ్గరే కాపు ఓట్లు గుత్తగున్నాయి కాబట్టి అదే సీక్రెట్ ఆఫ్ చంద్రబాబుస్ ఎనర్జీ అని ఒక మీడియా సూత్రీకరణ చేయడం ఇప్పుడు ఏపీలో మాట్లాడుకుంటా ఉన్నారు. మరి మీడియానే స్వయంగా ఇలాంటి ఆలోచన చుట్టబెట్టే పరిస్థితి వస్తే, ఫలానా నాయకుడు ఫలానా కులానికి ప్రతినిధి అని చెప్తూ ఉంటే దీన్ని రిగ్రెసివ్ ట్రెండ్ అనుకోవాలా, లేకపోతే జనం అసలు విచక్షణతో అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందా? మీరు చెప్పినట్లు మీడియా చాలా రాంగ్ రూట్ లో పోతుంది ఈ విషయంలో. రెండవది, చాలా మంది వచ్చేసి ఇంత డెప్త్ గా ఆలోచించగలరు కాబట్టి కొంత మీడియా వచ్చిన దాని మీద కొంత పోయే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని కౌంటర్ చేసే వాళ్ళు కూడా ఉంటే, దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంతవరకు సమాచారం ఉంది, కాపు వాళ్ళు ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్రానికి అనే ఒక ఫీలింగ్ ఉంది. కాబట్టి ఇంతవరకు రెడ్లు అయ్యారు, కమ్మ అయ్యారు, కాపు కాలేదని. కానీ లోతుకు పోతే నీలం సంజీవ్ రెడ్డి కాపు, కాసు బ్రహ్మాందరెడ్డి కాపు, విజయ భాస్కర్ రెడ్డి కాపు. అదేంటి రెడ్ అంటూ ఉంటాం, మీరు కాపు అంటున్నారా? రెడ్డి అనేది టైటిల్. అది నా పేరు
తులసి రెడ్డి, ఉమ్, కానీ నా సర్టిఫికేట్ ఉమ్, దాంట్లో వచ్చేసి క్యాస్ట్ కాపు, ఉమ్, నేషనాలిటీ ఇండియన్, ఉమ్, రిలీజన్ హిందూ, క్యాస్ట్ కాపు. ఆ, రెడ్డి అనేది నా పేరు అంతే. ఓకే. ఇప్పుడు రెడ్డి అనే పేర్లు కాపులు పెట్టుకుంటారు, అంటే మా లాంటి కాపులు పెట్టుకుంటారు. ఉమ్, తర్వాత ఈవెన్ కమ్మ వాళ్ళు మదనపల్లి ఏరియాలో కమ్మ వాళ్ళు వచ్చేసి రెడ్డి పెట్టుకుంటారు. రెడ్డప్ప రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, కమ్మ వాళ్ళు. తర్వాత ఈవెన్ నీలం సంజీవ్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన పిఎస్ అని ఆయన పేరు కమ్మ, ఆయన రెడ్డి పెట్టుకున్నాడు. ఈవెన్ బలిజ ఇప్పుడు ఇడుపులపై రాజశేఖర రెడ్డి గారి సమాధి నుండి ఇడుపులపై వచ్చేసి అక్కడ బలిజా వాళ్ళు రెడ్లు పెట్టుకుంటారు. పెద్ద సుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, పుండరీకాక్ష రెడ్డి పెట్టుకుంటారు. అదే విధంగా వచ్చేసి రఘువీరారెడ్డి మా పిసిసి అధ్యక్షుడు మనోడు ఉన్నారు, ఆయన వచ్చేసి కుర్మినో యాదవ్ ఏదో, కాబట్టి బీసీలు పెట్టుకుంటారు. అది ఒక టైటిల్. అదే విధంగా రావు చూస్తే మనకు రావులో పివి నరసింహారావు రావు, ఎన్టీ రామారావు రావు, వెంగళరావు రావు. వెంగళరావు ఏమో సర్టిఫికెట్ వచ్చేసి వెలమ ఉంటుంది, రామారావు ఏమో కమ్మ ఉంటుంది, పివి నరసింహారావుకు బ్రాహ్మణ్ ఉంటుంది. కాబట్టి రెడ్డి అనేది టైటిల్ పేరు తప్పనిచ్చేసి రావు రెడ్డి ఇది సర్టిఫికెట్ ప్రకారంగా వీళ్ళందరూ కాపులే. ఇంతవరకు మెజారిటీ ముఖ్యమంత్రులందరూ కాపునే, కానీ సొసైటీలో ఏమి ఇంతవరకు కాపు వాళ్ళు ముఖ్యమంత్రి కాలే అనేది ఒక యాంగిల్, అది కరెక్ట్ కాదు. రెండవది ఈవెన్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళు కాపు కాదు, వీళ్ళు తెలగ. ఇలా సర్టిఫికెట్ తెలగ. వంగవీటి మోహన్ రంగా నాకు తెలియదు కానీ వంగవీటి మోహన్ రంగా భార్య మాత్రం కమ్మ, రత్నకుమారి కమ్మ. ఆయన మరి కాపు ఉందా తెలగ ఉందా చూడలేదు. కానీ చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కు కాపు కాదు వాళ్ళు. మీరు చెప్పాలి. ఇప్పుడు ఒక రకంగా సంచలనాత్మకమైన విషయం ఇది. మామూలుగా మనం కాపు, బలిజ, ఒంటరి, తెలగ, కాపు, ఉపకులాలు అని చెప్పి ఒక బ్రాకెట్ లోకి తీసుకొస్తూ ఉంటారు కదా. మనకు ఓవరాల్ గా క్యాస్ట్ తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. ఓసీ అంటే అదర్ క్యాస్ట్, అది ఓపెన్ కాంపిటీషన్. ఈ ఓసీ కింద బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, కమ్మ, వెలమ, ముస్లింస్. ఇది జనరల్ గా ఉండొచ్చు. దీనిలో రెడ్డినే రాదు, ఎందుకంటే రెడ్డి అనేది టైటిల్ కాపు కింద వస్తుంది. ఇప్పుడు ఈ వీధి పేరే కాపు వీధి. ఓకే. ఆడ సతీష్ రెడ్డి ఉండే వీధి, ఇదంతా కాపు వీధి. అంటే ఇదంతా రెడ్డి ఎక్కువ ఉండేది కాపు వీధి అంటారు అనమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ ఈ కేటగిరీని చూసినప్పుడు మనకు కాపు వేరు, తెలగ వేరు, బలిజ వేరు, ఒంటరి వేరు. మరి అందరూ ఒకటి అనుకుంటే ఇంకా ఓసీలందరూ ఒకటి, అనుకులు ఒకటి అనుకుంటే ఇంకా సమస్య లేదు కదా. మొత్తం బ్రాహ్మణం, వైశ్య, క్షత్రియ ఇంకా ఎలాబరేట్ చేసుకుంటే ఇంకా మంచిది కదా. కాబట్టి ఇది కేవలం వచ్చేసి మనిషి స్వార్థపరుడు, తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటాడు. ఈవెన్ రెడ్లలో కూడా ఏమిటంటే దీంట్లో మటాటి రెడ్లు, పోకనాటి రెడ్లు, కొడిద రెడ్లు, ఈ విధంగా కొన్ని ఏరియాస్ లో తమ స్వార్థం కోసము ఇద్దరు రెడ్లే పోటీ చేసినప్పుడు నువ్వు మటాటి రెడ్డా, పొగనాటి రెడ్డా, పెడకంటి రెడ్డా అని దాన్ని తీసుకొస్తారు. లేదు అదర్ దాన్ నాన్ రెడ్డి పోటీ చేస్తే ఇది తీసుకురారు, మళ్ళీ మనందరూ రెడ్లంతా ఒకటి అంటారు. కాబట్టి మనిషి స్వార్థ జీవి వచ్చేసి తన స్వార్థం కోసం ఫైనల్ గా నీకు కావాలన్నా, నీ పిల్లానికి కావాలన్నా సీట్ అంటే నాకే కావాలంటాడు. ముందు తీసుకొచ్చేసి ఆఖరికి టికెట్ నీకు కావాలా, మీ భార్యకు కావాలా అంటే నాకే కావాలంటాడు. నీకు అవకాశం లేదు అంటే సరే అప్పుడు నా భార్య కన్నా ఇన్నంటాడు, నా కొడుకునే ఉండంటాడు. మానవుడు స్వార్థ జీవి, స్వార్థం కోసం మతము, కులము, ఉపకులము అన్ని ఏది ఉపయోగించుకుంటాడు. కానీ అన్ని కూడా తాత్కాలికమే. ఏ సమాజంలో కూడా అందరూ కలిసి ఉంటే, పూదోటలో రకరకాల పుష్పాలు ఉంటే ఏ విధంగా అనుకుంటుందో ఈవెన్ ఆ విధంగా కులపిచ్చి ఎవరున్నాడు తాత్కాలికంగా ఉంటాడు, కానీ ఫైనల్ గా ఇతర కులస్తులు వ్యతిరేకమవుతారు. కులపిచ్చి ఉండేవాడిని ఇద్దరు రెడ్లే ఉండొచ్చు, ఒకరికి రెడ్లలో ఇద్దరు రేపు టీడీపీ తరపున ఒకరు, ఇంకో తరపున ఒకరు కంటెస్ట్ చేస్తారు అనుకున్నాం, ఇద్దరు రెడ్లే అనుకున్నాం. ఒకరికి కులపిచ్చి ఎక్కువ ఉంది, ఇంకొక కులపిచ్చి తక్కువ ఉంది. కులపిచ్చి ఓడిపోతాడు, ఎందుకంటే రెడ్లు కొంచెం ఎక్కువ శాతం వీనికి 60%, 70% ఓట్లు వేయచ్చు. అదే అదర్ క్యాస్ట్ వచ్చేసి వానికి ఓట్లు వేస్తారు. కాబట్టి ఫైనల్ గా కులపిచ్చి ఎక్కువ ఉండేవాడు, కులపిచ్చి ఉండే పార్టీ ఎంత ప్రొజెక్ట్ చేసుకుంటే అంత వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టే, వాళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తులు పోసుకున్నట్టే. ఇది పార్టీకైనా అనుభవిస్తుంది, క్యాండిడేట్ వ్యక్తికైనా అనుభవిస్తుంది, కంటెస్టెడ్ క్యాండిడేట్ కైనా అనుభవిస్తుంది. అంటే కార్ల్ మార్క్స్ మతం అనేది మత్తుమంది అని చెప్పినట్టు కులం అనే మత్తుమంది ఇచ్చి మీడియా మొత్తం ఏపీని ఆ మత్తులో జోగేలా చేస్తుంది కదా. మరి దీని నుంచి బయటపడి అంతంత మాత్రం తెలివి, అవగాహన ఉన్న ఈ జనరేషన్ తేరుకోగలదా? మీలాంటి వాళ్ళు కొంత పవర్ఫుల్ మీడియా ఉండి 1 వీక్ చాలు. ఇక్కడ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాపు కాదు తెలగ అని చెప్పేసి ఒక వారం రోజుల పాటు దాన్ని ప్రజల్లోకి పోటీ చేయండి, మొత్తం సీన్ మారిపోతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా అభిమాని కంటే కూడా కులాభిమానంతోనే ఆయన ఎక్కువ వచ్చేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడులో వచ్చేసి గుర్తు పెట్టుకున్న దానికి పవన్ కళ్యాణ్ తో ఆయన సినిమా యాక్టర్, సినిమా ఓట్లు కొడతాను కాదు. సినిమా ఓట్లు అయితే ఆ పక్క జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇంతకంటే ఉన్నారు వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ఆ కుల కార్డు కోసము పెట్టుకున్నారు.
ఆ కులం వచ్చేసి ఆయన కాపు కాదు తెలగ అనేది ప్రొజెక్ట్ చేయండి. అంటే దీని కోర్టులో లాయర్లు ఆ పక్క ఈ పక్క వాదించే వాళ్ళు బట్టి ఆధారపడింది. ఒక లాయర్ వచ్చేసి తన కెపాసిటీతో తప్పుడు కేసును సక్సెస్ చేపిస్తాడు, ఇంకొక లాయరు నిజమైన కేసును ఓడిపోయేట్టుగా చేస్తాడు. హౌ యూ ప్రొజెక్ట్ అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. వాస్తవాన్ని వాస్తవంగా ప్రొజెక్ట్ చేయగలిగితే చీల్చి చెండాడొచ్చు. వచ్చేసి మతాలను కులాలను చీల్చి చెండాడొచ్చు. నేను చెప్పి కదా 30% నాస్తికులు ఉన్నారు. చిన్నమో 1% 2% కాదు. ఎస్పెషల్లీ హిందువుల్లో రామాయణ కల్పవృక్షము రాశారు, రామాయణ విషవృక్షము రాశారు అని ఎవరెవరి యాంగిల్ తీసుకుంటారు. కాబట్టి విషవృక్షం రాసిందని చెప్పేసి అందరూ రాముడికి వ్యతిరేకం కాల, కల్పవృక్షం రాశామని చెప్పేసి మిగతా మతాలను మిగతా దేవుళ్ళను వచ్చేసి శివాలయంకి పోతాము, రామాలయంకి పోతాము, వెంకటేశ్వరాలయంకి పోతాము, చర్చిలో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే పిలుస్తారు, ఆడికి పోతాడు తులసిరెడ్డి, మసీదులో ప్రోగ్రామ్ రమ్మంటాడు, ఆడికి పోతాడు. కాబట్టి చాలా మంది వచ్చేసి ఇది ఒక పబ్లిక్ రిలేషన్స్ అనే యాంగిల్లో పోతారు తప్పని చేసి మత పిచ్చితో అనేది చాలా తక్కువ ఉంటారు. వచ్చేసి ఇలా అనుకుంటారు ఎక్కువ ఉంటారని. అంతే సార్, మీరు చెప్పినట్టు ఇప్పుడు విశ్వనాథ్ వారు చెప్పినట్టు కల్పవృక్షం అంటామా రామాయణాన్ని, లేకపోతే రంగనాయకమ్మ చెప్పినట్టు విశ్వవృక్షం అంటామా అనే దాన్ని బట్టి మనం ఏది బలంగా ప్రొజెక్ట్ చేయగలుగుతాం అనే దాన్ని బట్టి పబ్లిక్ మూడ్ అనేది డిసైడ్ అవుతుందంటారు, ఆలోచన అనేది డిసైడ్ అవుతుంది.